మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు చాలా అప్రమత్తంగా అన్ని విషయాల్లో కూడా ఉండాల్సిందే. అన్ని రకాల పనులలో కూడాను అలసత్వం వహించొద్దు, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించవద్దు. మరి ముఖ్యంగా కొన్ని రకాల జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే. ఇది హెచ్చరిక. జ్యోతిష పండితులు చెప్తున్న అంశము. తులారాశి వారి జాతకులు ఈ వీడియోని వదిలేస్తే మీకు భారీ నష్టం కలుగుతుంది. కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు పాటించాలి అని ఈ వీడియోలో ఎందుకో సూచించడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తే మీకు ఒక చక్కటి అవగాహన కలుగుతుంది. కావున వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఇంతటి విపత్కర పరిస్థితులు కలగడానికి తులారాశి వారి జాతకులకు ముఖ్య కారణం ఏమిటంటే గనక మీ యొక్క లక్షణాలే. అవునండి, మీరు వింది నిజమే. ఏ మాత్రము కూడాను పొరపాటు లేదండి. ఇప్పుడు చెప్పింది అక్షర సత్యము. ఎందుకంటే తులారాశి వారి జాతకులు తనకు మాలిన ధర్మం చేస్తూ ఉంటారు. ఎదుటి వారికి సహాయపడడం కోసం వారికి ఎంత నష్టం కలిగినా కూడాను అస్సలు వీరు లక్ష్య పెట్టరు. ఎందుకంటే తులారాశి వారి జాతకుల యొక్క తపన ఆ విధంగా ఉంటుంది. వీరు ఎదుటి వారి యొక్క కష్టాన్ని విన్న వెంటనే తప్పించిపోతారు. వారి యొక్క కష్టం తీర్చే వరకు కూడాను నిద్ర లేకున్నా పర్వాలేదు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి విషయం గురించి 1కి 10 సార్లు ఆలోచించడం, 100 ఆలోచనలు చేయడము తులారాశి జాతకుల యొక్క తత్వము. తత్ఫలితంగా మానసిక వేదనకు గురి అవుతారు. ఈ రోజున మీరు మానసిక రుగ్మతలను ఎక్కువగా ఫేస్ చేయాల్సి రావచ్చు. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో మీరు చాలా వరకు కూడాను శారీరకంగానే కాదండి, మానసికంగా కూడా ఈ రోజున కృంగిపోతారు. తలనొప్పి వంటి సమస్యతో ఈ రోజున మీరు చాలా వరకు కూడా ఇబ్బంది అనుభవించాల్సి వస్తుంది. మీరు తగిన విశ్రాంతి తప్పక తీసుకోండి. ఈ రోజునే కాదండి, ప్రతిరోజు కూడాను యోగా వ్యాయామాన్ని దినచర్యలో భాగస్వామ్యం చేసుకోండి. సమయం లేదంటూ మీరు యోగాని వ్యాయామాన్ని అలక్ష్య పెట్టవద్దు. అలాగే సరైన ఆహార నియమాలు తప్పక పాటించండి. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవడం చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. పనిలో పడిపోతే గనక ఖచ్చితంగా తులారాశి వారి జాతకులు మీరు వేటి గురించి ఆలోచించరు. ముఖ్యంగా మీ గురించి, మీ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. తత్ఫలితంగా ఈ రోజున మానసిక వేదనే కాకుండా శారీరక రుగ్మతలు కూడా ఎక్కువైపోతాయి. ఈ రోజున మరి ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. వెంటనే వైద్య సహాయం తీసుకోండి. తులారాశి వారి జాతకులు మీ యొక్క ఆరోగ్యం గురించి మీరు ఎల్లప్పుడూ కూడాను సీతకన్ను వేస్తారు. ఎందుకంటే ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, పెద్దది వచ్చినా లక్ష్య పెట్టారో, వైద్య సహాయం కోసం ప్రయత్నించారో. ఈ రోజున ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క అనారోగ్య సమస్య పెరిగి పెద్దదైపోతుంది. ఏదైనా కూడాను ఆదిలో త్రుంచి వేస్తే మాను కాకుండా ఉంటుంది. ఈ రోజున తక్షణమే వైద్య సహాయాన్ని తీసుకోండి. మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య మిమ్మల్ని చాలా వరకు కూడా వేధిస్తుంది. ధనం గురించి అస్సలు ఆలోచించవద్దు. తులారాశి జాతకులు మీరు ధనాన్ని ఎక్కువగా మదుపు చేస్తూ ఉంటారు. కానీ అవసరానికి ధనాన్ని ఉపయోగించకపోతే గనక ఆ తర్వాత ఇంకాస్త ఎక్కువగా ధనం ఖర్చు అయిపోతుంది. వైద్య సహాయానికే ఎక్కువగా ధనాన్ని వృధా ఖర్చు చేయాల్సి వస్తుంది. కావున ఈ రోజున ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే గనక ఈ రోజున మాట పట్టింపుల జోలికి అస్సలు వెళ్లొద్దు. తులారాశి జాతకులు ఎదుటివారు ఏది మాట్లాడినా మిమ్మల్ని కించపరిచిన విధంగా మీకు అనిపిస్తుంది. కానీ ఎదుటివారు మాట్లాడేది మీకోసమే. ఎవరైనా కోపంగా చెప్తే మన మంచి కోసమండి. ఎవరైనా సరే తేనె పూసిన కత్తిలాగా మాట్లాడితే గనక ఆ మాటలే మీ చెవిన ఎక్కించుకునే ప్రయత్నం చేస్తారు. తులారాశి జాతకులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చెప్పుడు మాటలు అస్సలు నమ్మకూడదు. ఎవరైనా సరే మీకు అమితంగా ఇష్టపడేవారు అయినా కావచ్చు, లేకపోతే గనక మీరు నమ్మే వ్యక్తులు కావచ్చు. ఈ రోజున ఎవరు ఏది చెప్పినా పరిగణలోకి తీసుకోవద్దు. ఎందుకంటే గనక ప్రతిదీ ఈ రోజున ఆచితూచి వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తుంది. గ్రహ
గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయండి. ఈ రోజున మీరు చేసే ఆలోచన మీకు కలిసి రాదో, మీరు చెప్పే మాట మీకు కలిసి రాదో, తీసుకునే నిర్ణయాలు కలిసి రావు. మొత్తం మీద చెప్పాలంటే మీ కంటికి కనిపించింది అంతా కూడా ఈ రోజున వాస్తవం కాదండి. కాబట్టి ఏమిటంటే గనక మాట జోలికి అస్సలు వెళ్లదు. అదే విధముగా ఎదుటివారు ఏదైనా మాట్లాడుతుంటే గనక ఓర్పు సహనంతో వినే ప్రయత్నం చేయండి. అలా కాకుండా వారి యొక్క మాటను పూర్తి చేయక మునిపే మీరు కోపాన్ని తెచ్చుకోవద్దు. ఈ రోజున మీకు వచ్చే ఆవేశము చాలా మందిని మీకు దూరం చేసేస్తుంది. బంధాలు బీటలు వారే ప్రమాదం ఉన్నది. మీకు వచ్చే కోపము, ఆవేశము, అందులో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని చాలా వరకు కూడా భవిష్యత్తులో ఇబ్బందుల పాలు చేస్తాయి. మనం కొట్టినా కూడా ఎదుటి వారు బాధపడరండి. ఆ తర్వాత మనం సమంజసంగా మాట్లాడితే గనక కొట్టిన మాట గుర్తు ఉండదు, కొట్టినది గుర్తు ఉండదు. కానీ మాట చాలా పదునైంది. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అందులోకే వస్తాయి. బంధాలు కూడాను మీ యొక్క మాట వలన తెగిపోతాయి. కావున మన పెద్దవారు ఏది చెప్పినా మన మంచికే, చిన్నవారు ఏది చెప్పినా కూడాను అందులో వాస్తవాన్ని గ్రహించాలి. ఈ రాశి జాతకులకు జన్మతః ఉన్నటువంటి ఒక లక్షణం ఉంది. అది ఏమిటంటే గనక నాయకత్వ లక్షణము. తత్ఫలితంగా ఎదుటివారు అందరూ కూడా మీ మాట వినాలి అనే తత్వం ఉంటుంది. ఇది మంచి గుణం కాదు అని చెప్పమండి. కాకపోతే గనక గ్రహాల పరిస్థితులు సరిగా లేదు. కావున మీరు ఏది చెప్పినా ఈ రోజున అందులో వాస్తవాన్ని గ్రహించలేకపోతారో అది ఏమిటంటే గనక నాయకత్వ లక్షణం అండి. ఎదుటివారు అందరూ కూడా వీరు చెప్పిందే వినాలి అనుకుంటారు. 10 మంది ఉంటే 10 మందిలో వీరు ఒక్కరిగా ఉండాలి అనుకుంటారు. ఎప్పుడు కూడా వీరి యొక్క ఆలోచనలు అందరూ పాటించాలి అనుకుంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ తులారాశి జాతకులకు ఎక్కువగా ఉంటాయి. కానీ అవి అన్ని కూడా ఈ రోజున పక్కన పెట్టేయండి. ఆత్మీయులతో సరదాగా కాలక్షేపం చేయండి. ఎవరైనా ఒక మాట అన్నా తీసిపోయింది ఏమీ లేదండి. తలద్రించుకుంటే ఈ రోజున తప్పేమీ లేదో. ఓర్పుగా ఉండండి, మౌనంగా ఉండండి. లేకపోతే ఈ రోజున అతి భారీ సమస్యలే ఎదుర్కోబోతూ ఉన్నారు. తులారాశి వారి జాతకులు ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి అండి. మీ యొక్క అవగాహన మిమ్మల్ని అస్సలు మంచి దోవ పట్టించదో. అన్ని కూడా తప్పు ద్రోవ పట్టించే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. కావున జీవిత భాగస్వామితో ఈ రోజున మాట మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు ఏ విధమైన మాట అన్నా కూడాను వెంటనే కోపాన్ని తెచ్చుకోవద్దు. అలాగే ఈ రోజున సమయం కుదిరితే గనక వారిని తీసుకుని ఎక్కడికైనా ఏకాంతంగా గడపడానికి వెళ్ళండి. మీకు వారికి మధ్యన ఉన్నటువంటి బంధాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేయండి. వారికి మీకు మధ్యన ఎంతో దూరం దాగి ఉన్నది. అది మీ కంటికి కనిపించడం లేదు. మీరు వారికి తగిన గుర్తింపును కూడా ఇవ్వడం లేదు. ఈ రోజున వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వారితో కూర్చొని కాస్తంత సేపు సరదాగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయండి. వారి యొక్క భావాలు అర్థం చేసుకోండి. మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు మధ్యన మూడవ వ్యక్తి ప్రమేయాన్ని తీసుకురావద్దు. వారు అలా చెప్పారు, వీరు ఇలా చెప్పారు అంటూ జీవిత భాగస్వామిపై ఈ రోజున నిందలు వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా మీ మనసుతో ఆలోచించండి. జీవిత భాగస్వామి మీకోసం ఎన్నెన్నో చేశారో. మీ యొక్క కష్టము సుఖము వారు మాత్రమే భరిస్తున్నారు. మీరు ఇబ్బంది పడితే వారు సంతోషంగా ఉండరు. ఈ ఒక్క విషయం గురించి ఆలోచించండి. జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలి అంటూ వారు ఎంతో కష్టపడుతున్నారు. జీవిత భాగస్వామి మీద మూడవ వ్యక్తి చెప్పినటువంటి మాటల్లో ఈ రోజున గుడ్డిగా నమ్మొద్దు. వారు మీ కళ్లకు ఈ రోజున గంతలు కట్టేస్తారు. అన్నింటా అప్రమత్తంగా ఉండండి. మీరు ఈ రోజున సొంత ఆలోచనలు చేయొద్దు. మీ జీవిత భాగస్వామి సలహా మాత్రమే పరిగణలోకి తీసుకోండి. అలాగే కన్న తల్లిదండ్రుల విషయం కూడా ఈ రోజున పరిగణలోకి తీసుకోండి. వారితో కాస్తంత సేపు కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేయండి. పని ఒత్తిడి అధికమైపోయి తులారాశి వారి జాతకులు నా అనే వారితో కాస్తంత సేపు సమయాన్ని కూడా గడపలేకపోతున్నారు. మీ కన్న తల్లిదండ్రులు మీతో ఏ విషయం చెప్పలేకున్నారు. వారి యొక్క అనారోగ్య సమస్యలు కూడా ఈ రోజున మీకు తెలియవస్తాయి. ఈ రోజు మీరు చాలా చింతిస్తారు. మీ వలన ఎవరికి ఏమీ లాభం లేదు అన్నట్లుగా మీ మనోవేదన ఎక్కువైపోతుంది. మానసిక వేదనకు మించినటువంటి రోగం ఇంకొకటి లేదండి. ఈ రోజున అన్ని విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పులు అందరూ చేస్తారు. కానీ ఆ తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం కొందరే చేస్తారు. తులారాశి జాతకులు మీ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. భగవంతుడే ఇచ్చిన అవకాశంగా ఈ రోజుని పరిగణించండి. తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఏ మాత్రము కూడా సిగ్గుపడవద్దు. ఈ వీడియో మొత్తం మీ యొక్క అవలక్షణాల గురించే చెప్పడం జరిగింది. కాకపోతే ఏమిటంటే గనక మీరు మార్పు చెందితే గనక మీ భవిష్యత్తు ఇంకా దృఢంగా శక్తివంతంగా మారుతుంది. తులారాశి జాతకులు పరీక్షా సమయాలు ఎన్నో నెట్టుకొచ్చారు. కానీ ఈ రోజున మాత్రము మీకు అత్యంత కీలకమైన రోజు. ప్రతి
విషయం గురించి 1కి 10 సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితం ఇంకా బ్రహ్మాండవంతంగా తయారవుతుంది.